నమస్తే అండి. హాయ్. నిన్న భైరవ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంచు మనోజ్ గారి మాటలు ఎలా తీసుకోవచ్చు, బైకట్ భైరవ అనేసి కూడా పోస్ట్లు చేస్తున్నారు. అసలు ఏంటి భైరవం సినిమాకి ఇన్ని అడ్డంకులు, ఏంటి ఇంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది, ఎందుకు ఉండొచ్చు ఇదంతా? అంటే ఇది స్వయంకృత అపరాధం అని అనాలి భయ్. ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఏదో కొంతమంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వైసీపీలో కొంతమంది అంటే మొన్న ఏదో 1 ఇయర్ కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ మొన్న ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ విజయ్ కనకమేడల వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని టార్గెట్గా, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా ఆయన చేసినట్టు వాళ్ళు ఏంటంటే, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు దడివేసుకున్నట్టు వైసీపీ వాళ్ళు ముందుంటారు. అదేదన్నా సరే, అక్కడ కుక్క నువ్వు అన్నావా, అది మేమే కుక్క అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఇంకో ఏదన్నా సరే వాళ్ళని ఆపాదించుకోవడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే ఏదో అంతా మేమే చేసాం, అంతా మేము ఏదైనా చేసేయగలం అనుకునే అంత ఇదిలో బ్రతుకుతారు తప్ప దాంట్లో నిజం ఉండదు. ఎందుకని మొన్న ఎలక్షన్స్లో తేలిపోయింది అది. ఇప్పుడు మొన్న విజయ్ కనకమేడల వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కరెక్ట్గా ధర్మాన్ని కాపాడడానికి సంవత్సరం క్రితం ఒకడు వచ్చాడు, ఇప్పుడు మా సినిమాలో భైరవ వస్తున్నాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే, దాన్ని వీళ్ళు ఏం చేసుకున్నారంటే, అంటే విజయ్ కనకమేడల చేసినటువంటి వ్యాఖ్య వాళ్ళని ఆపాదించుకున్నారు. అంటే ధర్మం గురించి మాట్లాడితే అంటే మేము అధర్మంగా చేశామా, మమ్మల్ని అనేసాడా, జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడా అనేది వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళని అనాల్సిన, ప్రత్యేకంగా వాళ్ళ పేరు పెట్టి మీరు అనాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ విజయ్ కనకమేడల అనే వ్యక్తి ఇప్పుడు అతను చేసినటువంటి దాన్ని వాళ్ళు ఏమంటున్నారంటే బాయ్కాట్ భైరవ అని చెప్పి స్టార్ట్ చేశారు. వీళ్ళు వాళ్ళ నాయకుడిని, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళనే ఏమి పీకలేకపోయారు, గెలిపించుకోలేకపోయారు. అలాంటిది సినిమాని ఏం పీకేస్తారు వీళ్ళు? మహా అయితే ట్విట్టర్లో 10 రూపాయలు పడేస్తారు, వాళ్ళు ట్రెండ్ చేయగలుగుతారేమో. సినిమాకి వెళ్ళేవాడిని ఏ ఒక్కడినే ఆపలేరు. ఓకే, ఇక్కడతో ఇది పాజిటివ్గానే మనం మాట్లాడదాం. ఇది సినిమాని ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఎంతో కష్టంతో కూడుకుని ఆ సినిమాని చేస్తారు. సినిమాని ఇలా తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్. కాకపోతే విజయ్ కనకమేడలకి సంబంధించినటువంటి ఇష్యూ ఇది ఇప్పటిది కాదు. అది ఇందాక మేము ఫస్ట్లోనే చెప్పా, స్వయంకృత అపరాధం అని. తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డాడు. ఎప్పుడో ఒక 2011లో దాదాపు 14 సంవత్సరాల క్రితం ఆయన చిరంజీవి గారిని ఉద్దేశించి, రామ్ చరణ్ గారిని ఉద్దేశించి మనకి ఒక ట్వీట్ చేశాడు. ఏంటి, ఏదో ప్రజారాజ్యాన్ని విమర్శిస్తూ, ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిపేసినటువంటి టైంలో చిరంజీవి గారిని ఒక గుండు చేయించుకుని పా అనేదో ఒక సినిమా వస్తే దాన్ని రామ్ చరణ్ పెట్టినట్టుగా, అల్లు అరవింద్ దానికి డైరెక్టరు, ప్రొడ్యూసరు అన్నీ ఆయనే అన్నట్టుగా ఒకటి వేసాడు. అంటే ఎంత బలుపు ఉంటే అలా చేయగలుగుతాడు? ఎంత నరాన చాలామంది చెప్తారు, ఒక విజయ్ కనకమేడలకి తనకి ఫస్ట్ నరాల్లో కూడా కులం అనేది, తన కులం మీద తనకు అభిమానం ఉండొచ్చు. కాకపోతే అప్పుడు ఇంత డైరెక్టర్ అవుతాడు, సినిమా ఇండస్ట్రీలోనే ఎంత సెటిల్ అవుతాడని అప్పుడు ఊహించుండడు. కుర్రతనంలో ఆ ట్వీట్ చేసేసాడు. సరే, అప్పుడు ట్వీట్ చేశాడు, తెలియక చేసాడు. అంటే కులం మీద పిచ్చితోనూ, దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతోనూ చిరంజీవి గారిని, ఆ కుటుంబాన్ని విమర్శిస్తూ చేశాడు. తర్వాత తీసేయచ్చు కదా అని అంటే తీలే. దాన్ని సోషల్ మీడియాలో ఇప్పుడు ఉన్నటువంటి చిరంజీవి గారి ఫ్యాన్స్ కావచ్చు, మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, వాళ్ళు ఏంటంటే వాళ్ళది ఒకళ్ళు ఆపితే ఆగేటువంటిది కాదు. ఎందుకంటే ఎవరన్నా డబ్బులు ఇచ్చి చేపిస్తే నువ్వు ఆగిపోరా, డబ్బులు ఇవ్వనంటే ఆగుతారు. వాళ్ళు అలా కాదు, పిచ్చతో ఉంటారు వాళ్ళ అభిమానులు. అంటే వాళ్ళకి నువ్వు ఎంత చెప్పినా, ఆల్మోస్ట్ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పినా కూడా వినరు. ఎందుకంటే వాళ్ళ ఓపెన్గా, హార్ట్ఫుల్గా వాళ్ళకి అభిమానులుగా మారిపోయారు తప్ప, వాళ్ళ నడవడికి, వాళ్ళు చేసేటువంటి విధానానికి, దాన్ని మిమ్మల్ని నన్ను తిట్టినా సరే మీరు పట్టించుకోద్దంటే వాళ్ళు ఊరుకోరు. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఈ భైరవం సినిమాకి సంబంధించి ఒకటి తీసి బయటపడారు, అప్పుడు చేసిన ట్వీట్. ఇప్పుడు ఇతనేమంటాడు డైరెక్టరు, నేను అప్పుడెప్పుడో చేశాను, అసలు అది నేను చేసింది కాదు, ఎవరో హ్యాక్ చేశారు అని చెప్తున్నాడు. సరే, హ్యాక్ చేయటానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేమన్నా సెలబ్రిటీవా, నువ్వేమన్నా టాప్ డైరెక్టర్వా,
నీకేమన్నా భయంకరమైనటువంటి ఫాలోవర్స్ ఆ టైంలో ఉన్నారా అంటే ఏమీ లేదు, అనామకుడు వినప్పుడు. నీ దాన్ని పనిగట్టుకుని హ్యాక్ చేయాల్సినంత అవసరం అది ఏముంది దాంట్లో? నీ ప్రొఫైలే ఏమి లేదు కదా, దాన్ని హ్యాక్ చేసేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఎంతోమంది ఉంటారు, కానీ అంత నీ ఒక్కటిదే హ్యాక్ చేసి అదొక్కటే పోస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంటుంది అంటే జనాలు ఏమో పిచ్చోళ్ళు కాదు, అది అర్థమైంది. ఇప్పుడు దాని గురించి అతను సంజయ్షి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. నేను చిరంజీవి గారి ఫ్యామిలీకి చాలా ఆత్మీయును, అభిమానిని, నేను చాలా ఇష్టం నాకంటే, గబ్బర్ సింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, అది ఇది ఇది అని చెప్పుకుంటున్నారు. ఎంత చేసుకున్నా నీలో ఎప్పుడైతే ఆ కుటుంబం మీద ద్వేషం అనేది గతంలో చూపించావో అది పోయిందని ఎవరికి లేదు. నువ్వు ఎదుగుదలకి సినిమా ఇండస్ట్రీలో ఉన్నావు కాబట్టి అందరినీ కాకా పట్టుకోవడం అనేది ఏ డైరెక్టర్కైనా అవసరం. అది అంటే నువ్వు వృత్తిపరంగా దాన్ని నువ్వు చూసుకోవాల్సి వస్తుంది తప్ప నీకు ఇంట్రెస్ట్గా కావాలని నీ ఇష్టంతో ఏమో కుటుంబాన్ని నువ్వు సపోర్ట్ చేయట్లా, అభిమానించట్లేదని అర్థమైపోతుంది. ఇప్పుడు ఏదో సినిమా తీసావు, ఈ సినిమాకి సంబంధించి చాలామంది ఇప్పుడు అందరూ కూడా ఒకటే క్యాస్ట్ వాళ్ళు, ఒకటే ముగ్గురు హీరోలు ఒకటే క్యాస్టు, డైరెక్టర్ ఒకటే క్యాస్టు, వీళ్ళందరూ కలిసి తీస్తున్నారు అని అంటున్నారు. బట్ సినిమాని అలా మనం చూడకూడదు. డెఫినెట్గా ఇందులో మనోజ్ గారు ఉన్నారు, నారా రోహిత్ గారు ఉన్నారు, బెల్లంకొండ సురేష్ ఉన్నారు, శ్రీనివాస్, వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు కూడా మనకు అందరికీ తెలుసు మంచు మనోజు అందరూ అభిమానించే యాక్టర్. మంచు ఫ్యామిలీలో ఎవరినన్నా మనం అభిమానిస్తున్నాం, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ వాళ్ళు అభిమానిస్తున్నారు అంటే దాంట్లో మనోజే ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ వేరు, ఆ మంచు ఫ్యామిలీలో ఉన్నటువంటి మిగతా క్యారెక్టర్స్ అంతా ఒక ఎత్తు అయితే మనోజ్ క్యారెక్టర్ ఒక ఎత్తు. ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి మనస్తత్వం, కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా మాట్లాడకుండా ఉండేటువంటి వ్యక్తిత్వం తనలో ఉంటుంది. తను కూడా నిన్న వచ్చి ఈ సినిమాని కులాన్ని ఆపాదించొద్దు అది ఇదని చెప్పటం మరి ఎంతవరకు వింటారు మెగా ఫ్యాన్స్ అనేది తెలియదు. ఇది అంటే సినిమానే అలా చూడకూడదు అనేది అయితే ఉంది. డెఫినెట్గా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ సినిమాలో అందరూ కమ్మోళ్ళే పనిచేస్తే అవదు, అందరూ ఒకటే క్యాస్ట్ వాళ్ళు పంపించి చేస్తేనే ఆ సినిమా ఏం రెడీ అవ్వదు. అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉండే ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళు ఎంత డబ్బులు పెట్టి చేసినా కూడా పని చేయాల్సింది వేరే వేరే వాళ్ళే చేస్తారు. అందరూ ఒకటే వాళ్ళు చేయాలి అంటే అది ఇంపాసిబుల్, అసలు అది ఎవరికి కాదు, అది ఏ క్యాస్ట్ వాళ్ళకే కాదు. అలాంటప్పుడు సినిమాని సినిమా రకంగానే చూడాలి. బట్ అది మెగా ఫ్యాన్స్ విషయంలో మరి వాళ్ళు అంతవరకు తీసుకుంటారు. వాళ్ళు వన్స్ ఒకసారి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ వల్ల పెద్ద నష్టం అయితే ఏమి ఉండదు, పీకేదే ఉండదు. కానీ మెగా ఫ్యాన్స్ వల్లే ఈవెన్ వీళ్ళు కూడా భయపడుతున్నారు. అందుకనే 1-2 సార్లు బయటకు వచ్చి డైరెక్టర్ కావచ్చు, హీరోలు కావచ్చు, అందరూ పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అది ఎంతవరకు చేస్తారనేది చూడాలి. ఇప్పుడు ఆయన కనకమేడల విజయ్ కనకమేడల మాత్రం నిజంగానే అది తప్పయింది అని చెప్పి ఓపెన్గా ఆ టైంలో నాకు తెలియక పిచ్చి చేశానని చెప్పి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, సార్ ఆ టైంలో జరిగిపోయింది సార్, వదిలేసేయండి, దయచేసి నన్ను ఆ సినిమాని బ్రతికించండి అని ఒక మాట చెప్తే అయిపోద్దేమో అనుకుంటున్నాను. ఇది పెద్ద విషయం కాదు. అక్కడ నుంచి ఫుల్ స్టాప్ పెట్టుకు రావాలి తప్ప ఫ్యాన్స్ దగ్గర నుంచి అయితే ఇది ఆగేటటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ఈ నెల 30వ తారీఖు అనుకుంటా సినిమా రిలీజ్. డెఫినెట్గా ప్రభావం పడకూడదని కోరుకుందాం. బట్ చిరంజీవి గారిని కుటుంబాన్ని ఆ రకంగా మాట్లాడిన వ్యక్తి గురించి మనం కన్సర్న్ చూపించకూడదని అనుకోవాలి. అది సినిమా మీద చూపించకూడదని మాత్రం కోరుకుందాం అంతే. అది మెగా ఫ్యాన్స్ చేతిలో ఉంది.